గంట పడుతుంది. 15 తారీఖు అట్లా వస్తా. 15, 16 ఇవాళ ఉండే. ఎవడొచ్చిండు? ఇప్పుడు వద్దు. ఆడు కూడా తిరుగుతుండంట, వచ్చిపోతుండంట ఆడు. 3 సార్లు వచ్చిందంట ఇప్పటికి. పక్కామే ఫోన్ చేసింది నాకు. ఆయన లేడు, ఆయన కాశీకి పోతాను పోయిండు అని చెప్పిందంట. సరే మనం వచ్చినాక చూద్దాం, వాడు రాకపోతే కానీ. మనం వచ్చినాక చూద్దాము. ఇప్పుడు ఆ మట్టి కూడా అది నేర్పేది వస్తే కూనలు వలిగిపోతాయంట. అది బండి లోపలికి సరిగా రాదట. అయితే చెప్పేది నువ్వు, అది కుప్పలేమి ఉంటా చూడు, మట్టి ఎత్తుదా చూడు, అదైతే మంచిగా రోడ్డు మీద నిలబడి ఎక్కి అటు పోస్తుంది అంట లోపలికి. అట్లాంటిది పెడదామన్నారు. అది గంట మరి ఏం చేద్దాం? మనుషులు చేపిస్తాను కానీ మరి మనుషులు పోస్తారా ఒక రోజులా? పెడితే కాదు నాయన, అది కాదు. ఒక్క రోజులా చెయ్యరు. మళ్ళా వేస్ట్ అయిపోతుంది. అటింత అయిపోతుంది. డబ్బులు ఎక్కువ అయితే 1000 రూపాయలు పెడితే, చెప్పేది నువ్వు, 1000 రూపాయలు పెడితే మొత్తం ఇప్పుడు మనం బేస్మెంట్ కడతాం కదా, ఆడికెళ్ళి మొత్తం ఎత్తి లోపల వస్తుంది అది కుప్పలేకి. ఏం కాదు, నేను వచ్చినాక చేపిద్దాం. అదే మళ్ళా నేను వచ్చినాక ఆ కుప్లింగ్ పెడితే అనామతం తొవ్వి అటు వస్తుంది. ఎట్టుబడి తవ్వకుండా చూడాలి. సరే వద్దులే. ఇప్పుడు హైదరాబాద్కి ఏడొస్తా ఇంత జల్దీ? ఇప్పుడు ట్రైన్లోనే ఉన్నా ఇంకా. సరే మరి, ఓకే. పని చేపిస్తాను.